3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు ఎంత ఆదాయం ఉంటే ఎంత ట్యాక్స్ చెల్లించాలి? కొత్త లెక్కలివే. కేంద్ర ప్రభుత్వం ఆదాయ పన్ను చెల్లింపుదారులకు సంబంధించి ఇటీవలి బడ్జెట్లో 2 కీలక ప్రకటనలు చేసింది. పాత పన్ను విధానంలో ఎలాంటి మార్పులు చేయకపోగా ఇదే సమయంలో కొత్త పన్ను విధానాన్ని మరింత సులభతరం చేస్తూ వస్తున్న కేంద్రం ఇప్పుడు కూడా అదే బాటలో పయనించింది. ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ను యథాతథంగా ఉంచి కొత్త పన్ను విధానంలో కీలక మార్పులు ప్రకటించింది. ముఖ్యంగా స్టాండర్డ్ డిడక్షన్ను గతంలో 50,000 రూపాయలుగా ఉండగా 75,000 రూపాయలకు పెంచింది. ఇంకా పన్ను స్లాబుల్ని మార్చేసింది. దీంతో గతంతో పోలిస్తే పన్ను ఆదా కాస్త ఎక్కువ చేసుకునే వెసులుబాటు కలిగింది. కొత్త పన్ను స్లాబుల ప్రకారం 6 నుంచి 7 లక్షల రూపాయలు, 9 నుంచి 10 లక్షల రూపాయల బ్రాకెట్లోని ఆదాయం ఉన్న వారికి తక్కువ పన్ను పడనుంది. ఇంకా అధిక ఆదాయం కలిగిన వారు కూడా పన్ను స్లాబుల మార్పుతో పన్ను తగ్గించుకోవచ్చు. అయితే మనం ఇప్పుడు 7 లక్షలు, 10 లక్షలు, 12 లక్షలు, 20 లక్షల ఆదాయం ఉన్నవారు ఎంత పన్ను చెల్లించాలో తెలుసుకుందాం. కొత్త ఆదాయపు పన్ను విధానం ప్రకారం గతంలో 7 లక్షల రూపాయల వరకు ఆదాయంపై ఎలాంటి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం ఉండేది కాదు. ఇంకా స్టాండర్డ్ డిడక్షన్ 50,000 రూపాయలు కలుపుకొని మొత్తం 7.50 లక్షల ఆదాయంపై రూపాయి చెల్లించాల్సిన పని ఉండేది కాదు. ఇప్పుడు స్టాండర్డ్ డిడక్షన్ 75,000కు పెంచగా 7.75 లక్షల వరకు పన్ను పడదన్నమాట. ఇది ఈ సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి వర్తిస్తుంది. సవరించిన పన్ను స్లాబుల ప్రకారం ఇప్పుడు 10 లక్షల రూపాయల ఆదాయం ఉంటే గతంలో 50,000 స్టాండర్డ్ డిడక్షన్ తో అయితే పన్ను 52,500గా ఉండేది. అది ఇప్పుడు 42,500కు తగ్గింది. అంటే 10 లక్షల రూపాయల ఆదాయంపై 42,500 ట్యాక్స్ చెల్లించాలన్నమాట. ఇక్కడ 10,000 రూపాయలు ఆదా అవుతుందని చెప్పొచ్చు. అదే విధంగా 12 లక్షల ఆదాయంపై చూస్తే అంతకు ముందు పన్ను 82,500 రూపాయలు చెల్లించాల్సి వస్తుండగా స్లాబుల్ని సవరించిన తరువాత 68,750 రూపాయల పన్ను పడుతుందని చెప్పొచ్చు. దీని ద్వారా 13,750 రూపాయలు ఆదా చేసుకోవచ్చు. 20 లక్షల వార్షిక ఆదాయం ఉన్నవారు అంతకు ముందు 2.85 లక్షలు ట్యాక్స్ చెల్లించాల్సి వచ్చేది. స్లాబుల నేపథ్యంలో ఇది ఇప్పుడు 2,67,500 రూపాయలకు తగ్గుతుంది. ఇక్కడ అత్యధికంగా 17,500 రూపాయల పన్ను ఆదా అవుతుందన్నమాట.